ఇప్పుడు చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంచభూతాలను ప్రైవేటు పరం చేయాలనే ఒక కుయుక్తులతోటి ముందుకెళ్తుంది. నిన్న మొన్నటి వరకు మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలని చూసినటువంటి కూటమి ప్రభుత్వంకి ప్రజల నుంచి తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు తగిలింది. ఇక నేరుగా హార్బర్ల మీద పడిపోయింది. ఫిషింగ్ హార్బర్లు ఏదైతే ఉన్నాయో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల మీద అభిమానంతో వాళ్ళకి మంచి జరగాలి, వాళ్ళ కోసం వాళ్ళ వ్యాపారం ముందుకెళ్ళాలి, వాళ్ళ వృత్తికి తోడుగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారో హార్బర్లను కూడా ప్రైవేటు పరం చేసేందుకు ఇవాళ కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఈ మధ్య మంత్రి లోకేష్ ఇక్కడికి వచ్చి ప్రైవేటు పరం చేస్తూ ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించినటువంటి సాగర్ డిఫెన్స్ అనే ఒక అకాడమీకి అక్కడ భూమి కేటాయిస్తూ శంకుస్థాపన కూడా హుటాహుటిన వచ్చి చాలా శ్రద్ధగా వచ్చి చేయడం జరిగింది. ఎందుకు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారంటే కనుక ఖచ్చితంగా ప్రజల నుంచి వచ్చే సమాధానం మాత్రం పంచభూతాలను దోచుకొని తన అస్మదీయులకి కట్టబెట్టడమే లక్ష్యంగా ఇవాళ కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందనేది కూడా మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జువ్వలదిన్నె ప్రైవేటు పరానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేపట్టింది. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వం జరుగుతుంది. ప్రస్తుతం కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం మాజీ ఎమ్మెల్యే ఉన్నారు రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎందుకు ఇంత దారుణమైన డెసిషన్స్ జరుగుతున్నాయి కూటమి ప్రభుత్వంలో? మొన్నటి వరకు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నట్టుగా చేసిన పరిస్థితి ఎట్లా ఉంది? ముఖ్యంగా ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటి, ఈరోజు చేసేది ఒకటి. ఎందుకంటే సంపద సృష్టిస్తాననే అతను ఈరోజు సంపదనంతా కూడా దోచి పెడతా ఉన్నాడు. అదేవిధంగా అందులో భాగంగానే మెడికల్ కాలేజ్, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల కోసం మంచి హాస్పిటల్స్ కావచ్చు, అదేవిధంగా చదువుకునేదానికి మంచి కాలేజెస్ ఉండాలని చెప్పి 14 మెడికల్ కాలేజీలు ప్రారంభించి వాటిని ఆల్మోస్ట్ కంప్లీట్ చేసి ఇంకా 4,000 కోట్లు పెడితే కంప్లీట్ అయ్యే కాలేజీని సైతం ఈరోజు ఏ విధంగా ప్రైవేట్కి అప్పచెప్పాడో చంద్రబాబు నాయుడు గారు, అది మనం చూసాం. అదేవిధంగా ఈరోజు తీర ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో 976 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటే ఆ తీర ప్రాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది ఆర్థికంగా అని ఆలోచించి ఒక 4 పోర్ట్లు, అదేవిధంగా 11 ఫిషింగ్ హార్బర్స్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి ఫిషింగ్ హార్బర్స్కే దాదాపు 3,500 కోట్ల పైచలకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ 1.5 year ప్రారంభించిన ఫౌండేషన్ వేసిన 1.5 year దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ఓపెనింగ్ అని పెట్టి కూడా లేదు, నేనే స్వయంగా వచ్చి మత్స్యకార సోదరులకి అంకితం చేస్తానని చెప్పి ఆ రోజు దాన్ని ఆపడం జరిగింది. అటువంటి దాన్ని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫిషింగ్ హార్బర్స్ని మత్స్యకారులకి ఉండాల్సిన రైట్స్ అన్నింటినీ కూడా హరించే విధంగా ఈరోజు ఆర్థికంగా ఈ ఒక ఫిషింగ్ హార్బర్ ఉందంటే ఎంతోమందికి ఉపాధి వస్తుంది, ఎంతోమంది యువతకి ఆడ ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి బాగుంటుంది, వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమయ్యేదానికి ఉంటుంది. అటువంటిది వదిలేసి రెడీగా ఉన్న వాటిని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి, ఏదో సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అది ప్రైవేట్ కంపెనీ, అటువంటి కంపెనీకి 29.5 acres అంటే టోటల్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఫిషింగ్ హార్బర్కి 70 acres, దాంట్లో ఆల్మోస్ట్ దాదాపు 50% వారికి రెడీ అయ్యింది ఇస్తున్నాడంటే ఎంత దారుణమో ఒకసారి అర్థం చేసుకోండి. మేము అనేది ఒకటే, అభివృద్ధికి మేము ఆటంకం కాదు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా. ఈరోజు సాగర్ డిఫెన్స్ కంపెనీకి ఇవ్వాలనుకుంటే ఇంకా 100 acres కావాలంటే ఇవ్వండి, ఇంకా బాగా అభివృద్ధి చేయమని చెప్పండి, వారిని సొంతంగా నిధులు పెట్టి, అదేవిధంగా వారి ఉద్యోగాలు కూడా మన యువతకి అందజేయమని చెప్పండి. అంతేగాని దీంట్లో పోయేసి ఈరోజు మత్స్యకారులు ఈరోజు వారు అభివృద్ధి చెందాల్సిన ఈ ఫిషింగ్ హార్బర్ వారికి ఇవ్వటం చాలా దారుణమని కూడా ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కోవిడ్ వచ్చినప్పుడు మన మత్స్యకారు యువతంతా అక్కడ ఎక్కడో మ్యాంగూరు, అదేవిధంగా గుజరాత్, పాండిచేరి ఈ విధంగా వలసకు పోయేసి ఆడ బతుకు తెరువు కోసం అక్కడ బోట్లకు పోయే పరిస్థితి, ఆడ నుంచి ఏ విధంగా ఇబ్బంది పడతాం, ఇవన్నీ ఉండకూడదు. మన రాష్ట్రంలోనే మనం క్రియేట్ చేసేటువంటి ఫిషింగ్ హార్బర్స్ ఇక్కడ జీవనోపాధి, అదేవిధంగా ఈ తెగ ప్రాంతం ఉండే మత్స్యకార కుటుంబాన్ని ఇక్కడ ఆర్థికంగా బలోపేతమని ఇన్ని చేస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు చేయటం ఇది చాలా దారుణమైన పని. ఇటువంటి మేము ఒప్పుకోము. అందుకే ఈరోజు కావలి నియోజకవర్గంలో జువ్వలదిన్నెకి చెరువు కార్యక్రమాన్ని ఇచ్చున్నాం. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతుంది. ఏదో పాటు మత్స్యకార కుటుంబాలంతా కూడా మేమంతా కూడా మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటంలో మేము పార్టిసిపేట్ చేస్తామని చెప్పి ఈరోజు గ్రామాల నుంచి ఇక్కడ అందరూ జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్కి వస్తున్నారు. కాబట్టి ఇప్పటికన్నా
చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కళ్ళు తెగవాలి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన లోకేష్ బాబు గారు కూడా కళ్ళు తెగవాలి, కళ్ళు తెగిసి చేసిన తప్పు ఒప్పుకొని ఆ కంపెనీకి కావాలంటే సపరేట్గా ల్యాండ్ అలాట్ చేయాలని మేము కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఎందుకు అంత శ్రద్ధగా వచ్చేకి ఆయనకి ఏమన్నా లింక్ ఉందా, లేకపోతే బినామీ కంపెనీ అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు లోకేష్ గారు డైరెక్ట్గా చెప్తున్నాడు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నాయకుడు బాగుపడగా, వాళ్ళ మనుషులు ఆర్థికంగా అభివృద్ధి చెందగా, లేదా వాళ్ళు అభివృద్ధి చెందగా, ఇది వాళ్ళ నినాదం తప్ప ప్రజలకి ఇచ్చిన హామీలు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ ఎక్కడక్కడ నెరవేర్చే పని లేదు, కొత్త వర్క్స్ ఏవి కూడా కేటాయించే పని లేదు. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక పక్క మెడికల్ కాలేజీ కావచ్చు, ఒక పక్క ఐటీ పేరుతోటి కొన్ని పెద్ద కంపెనీస్కి ఇచ్చారు, వాటితో పాటు ఒక 100 కంపెనీలకి, ఒక 5 కంపెనీలకి పెద్ద కంపెనీలకి, ఇంకొక 95 కంపెనీలకి వాళ్ళ మనుషులకి ఇచ్చే విధంగా భూములు 99 రూపాయలకి ఏ విధంగా ఇస్తున్నారు. అదేవిధంగా అదే బాటలో ఇది కూడా నడుస్తూ ఉందని అందరికీ అనుమానం. దానికి మేమంతా కూడా వ్యతిరేకత చేస్తా ఉన్నాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసే ప్రాజెక్టులు ఏవైతే చేసి పెట్టారో, అది ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేకపోతే ఇట్లా మత్స్యకారులకు సంబంధించిన వ్యవహారాలు, పోర్టులు కానీ, ఫిషింగ్ గారు, వాటినే టార్గెట్ చేస్తూ అంటే జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదనే ఒక లక్ష్యం కూడా ఉందంటారా? కుట్ర కూడా ఉంది దీంట్లో? దాంట్లో నో డౌట్. ఎందుకంటే క్రెడిట్ చోరీ అనేది మనం చూస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాజెక్ట్స్, ఇటు ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, పోర్ట్స్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా జగనన్న లేఅవుట్స్ కొన్ని 48 లక్షల హౌసెస్ స్టార్ట్ చేసిన అదేవిధంగా వదిలేయటం, వాటిని పట్టించుకోకుండా వదిలేయటం, ఇవన్నీ కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుంది. దానివలన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నాటుకుపోతాడు. కాబట్టి వాటిని చెరిపేయాగా అని చెప్పి మనం చూస్తున్నాం. సచివాలయ పేరు మారుస్తారు, ఆర్బీకే తీసేస్తారు, అదేవిధంగా హెల్త్ సెంటర్స్ ఏ విధంగా నిరుపయోగంగా ఉన్నాయో ఇవన్నీ కూడా మనం అంటే జగన్మోహన్ రెడ్డి పెట్టినవి ఇవేవి కూడా ప్రజలకి మళ్ళీ కనిపించకూడదు, అదే ఒక లక్ష్యం. కాబట్టి అదేవిధంగా కొన్ని ఆయన చేసిన పెద్ద పెద్ద మంచి మంచి పనులకి నేమ్స్ మార్చి మరి వేరే పేరు పెట్టి ఏ విధంగా చేస్తున్నా కూడా మనం చూస్తున్నాం. కాబట్టి దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వారు జగన్మోహన్ రెడ్డికి పేరు కాకూడదు. ఒక పక్క ఇంతకుముందు గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, ఇవి ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ కూడా వారు పెట్టినయే. కాబట్టి నేమ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి, కానీ ప్రజల గుండెగా మాత్రం రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికి కూడా మర్చిపోరు. ఇది మటుకు గ్యారంటీ అని మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ ఎలా జరగబోతుంది? శాంతియుతంగా మీరు బయలుదేరినట్టున్నారు, కానీ పోలీసుల నుంచి ప్రతిఘటన ఉందా? ఉన్నట్టు కనపడుతుంది. పోలీసులు భారీగా జవల్దీలు వెళ్ళినట్టున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ ఫిషింగ్ హార్బర్స్కి ఈరోజు మేము పోతా ఉంటే మాకు చాలామంది ఫోన్లు చేశారు, మీరంతా కూడా ఇవన్నీ ఎందుకు చేస్తారు, చేయబాకండి అని చెప్పారు. అట్లాగే గ్రామాల నుంచి జనాలను కానివ్వకుండా ఆడంతా పికెట్స్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా వార్డు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా పోలీసులు నైటే పోయేసి వార్నింగ్ ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు దాదాపు 1000 మెంబర్స్ పోలీసుని బగాన పెట్టి అటు బోగోగు సైడ్ కానీ, అదేవిధంగా తుమ్మగపెంట రోడ్లో కానీ బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి కానివ్వకుండా ఏ విధంగా చేయాలని చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఎవరు కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. జనాలు ఈరోజు వైఎస్ఆర్సీపీ అభిమానులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, అందరూ కూడా ఒకటే, మీరు కేసు అయినా పెట్టండి, అరెస్ట్ అయినా చేయండి, జైలు అయినా పెట్టండి, కానీ ఈరోజు మేము జగన్మోహన్ రెడ్డి గారి కోసం పోరాడతాము, పార్టీని అధికారంలో తెచ్చుకునేదాకా మేము విశ్రమించము, శ్రమిస్తూనే ఉంటామని చెప్పి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి చెప్తున్నారు, ప్రజల నుంచి వినూత్న నిరసనలు వెలువస్తున్నాయి. కూటమి ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రైవేటు పరం అనే కుట్రలు ఏదైతే ఉన్నాయో వాటి తిట్టుకోవడానికి ఇవాళ మేము జువ్వలదిన్నకి చెలో నివల్దని పిలుపునిచ్చాం. పెద్ద ఎత్తున మాకు ప్రతిఘటన ఎదురవుతుంది. ఎక్కడెక్కడ పోలీసులు మమ్మల్ని బారికేడ్లు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నారు. మా కార్యకర్తలు కానీ, మత్స్యకారులు కానీ ఊర్ల నుంచి బయటకు రాకుండా నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు జువ్వలదిన్న పరిసర ప్రాంతాల్లో మోహరించి ఉన్నారు. ఏదేమైనప్పటికీ మా నిరసన మేము శాంతియుతంగానే తెలియజేసి తీరుతాం. ఖచ్చితంగా ఏదైతే ఉందో ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. ఉద్యోగాలు కల్పించండి, కాకపోతే వేరే చోట 100 కాకపోతే 200 ఎకరాలు కేటాయించి ఆ పని చేయండి. కానీ ఏదైతే మత్స్యకారులు కేటాయించేసి జగన్మోహన్ రెడ్డి ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారో దాన్ని చీల్చి దీన్ని ఏదేదో జగన్మోహన్ రెడ్డికి పేరు వస్తుంది కాబట్టి దీన్ని మనం డైల్యూట్ చేయాలనే కాన్సెప్ట్ అయితే మంచి పద్ధతి కాదని చెప్పేసి